క్రికెట్లో అన్ని దేశాలు ఆడితే ఓ లెక్క, ఇండియా పాక్ ఆడితే మరో లెక్క. వరల్డ్ వైడ్ ఏ సిరీస్, ఏ ఐసీసీ ట్రోఫీకి రానంత క్రేజ్ భారత్ పాక్ మ్యాచ్కు ఉంటుంది. హై వోల్టేజ్, థ్రిల్లింగ్ వంటి పదాలు నామమాత్రంగా మారిపోతాయి. దాయాదుల మధ్య మ్యాచ్ అంటే వరల్డ్ వైడ్ అభిమానులకు పసందైన విందే. కేవలం ఐసీసీ టోర్నమెంట్లోనే తలపడుతున్న రెండు దేశాలు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ వేళ సమరానికి సై అంటున్నాయి. జీవితంలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, కానీ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేది మాత్రం ఇండియా పాక్ మ్యాచ్. రెండు దేశాలు ప్రపంచంలోని ఏ మూల ఆడినా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టినట్టే. ఎన్ని థ్రిల్లింగ్ మ్యాచ్లు చూసినా, నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్లు ముగిసినా వాటి ముందు భారత్ పాక్ మ్యాచ్ ఇచ్చే కిక్కే వేరు. ఓ యుద్ధాన్ని తలదన్నే ఎమోషన్స్, ఓటమిని అంగీకరించలేని ఫ్రస్ట్రేషన్స్ ఇరు దేశాల అభిమానుల్లో నిండిపోతుంది. ఐసీసీ టోర్నమెంట్లో అయితే కప్ సంగతి తర్వాత ముందు పాక్ను ఓడించాలన్నదే ప్రతి అభిమాని కల. ఇప్పుడు అలాంటి ఎమోషన్సే నెలకొన్నాయి. ఈసారి భారత్ పాక్ క్రికెట్ యుద్ధానికి వేదిక దుబాయ్లోని ఇంటర్నేషనల్ స్టేడియం. భారత్ పాక్ మ్యాచ్ అంటే అనధికార కర్ఫ్యూ అమలైనట్టే. మ్యాచ్ను చూసి ఎంజాయ్ చేయడానికి కోట్లాది మంది టీవీలకే అతుక్కుపోతారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు దాని ప్రభావం రోడ్లపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. ఈసారి మ్యాచ్ ఆదివారంగా రావడంతో అభిమానులకు మరింత కలిసి వచ్చింది. ఇక దుబాయ్లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే వాళ్ళ పరిస్థితి అయితే మాటల్లో వర్ణించలేం. మ్యాచ్ టికెట్ దక్కగానే ఓ యుద్ధం గెలిచినంత సంబరం చేసుకున్న అభిమానులు స్టేడియంలో క్రికెటర్లను ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నారు. అటు వేలాది మంది అభిమానుల మధ్య మ్యాచ్ ఆడే క్రికెటర్ల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేం. ఒక్కో పరుగు, ఒక్కో వికెట్ జీవితకాలం నిలిచిపోయే మూమెంట్స్. ఫ్యాన్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఎమోషన్స్తో క్రికెటర్లు నిండిపోతారు. నిజానికి ఇండియా పాక్ మ్యాచ్లో క్రికెటర్లలో ఎవరు టెన్షన్ పడకుండా ఆడుతారో వాళ్ళే గెలుస్తారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాక్ పై ఎప్పుడు టీమిండియాదే పైచేయి, కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత జట్టు దూకుడును పాక్ అడ్డుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు రెండు జట్లు 5 సార్లు తలపడగా 3 సార్లు పాక్ నెగ్గితే 2 సార్లు భారత్ విజయం వరించింది. ముఖ్యంగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన ఓటమి కోట్లాది మంది అభిమానులను పీడకలనే మిగిల్చింది. మరి ఈసారి టీమిండియా లెక్క సరిచేస్తుందా అనేది చూడాల్సిందే. 2017 సిటీలో టీమిండియా హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగి వరుస విజయాలతో దూసుకెళ్లింది. కానీ ఫైనల్లో పాక్ చేతిలో అనూహ్య ఓటమితో త్రుటిలో కప్పును చేజార్చుకుంది. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈసారి భారత్ కొట్టే దెబ్బకు సొంత దేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే పాకిస్తాన్ అవుట్ కావాల్సిందే.